హాయ్ అండి. ఈరోజు చామదుంపల పులుసు నేను ఎలా పెడుతున్నానో వీడియోలో చూసేయండి. ముందుగా నేను పావు కేజీ చామదుంపలు తీసుకున్నానండి. శుభ్రం కడిగేసేసి తగిన నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టానండి. ఇంకా అవి ఉడుకుతున్నాయి. ఇలాగ నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నానండి, కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. చామదుంపలు ఉడుకుతున్నాయి. ఇక చింతపండులో కూడా తగిన నీళ్ళు పోసుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత చూసుకొని నానబెడుతున్నానండి. నీళ్ళు పోసి మిక్సీ జార్లోకి కొంచెం బియ్యం అండి, ఒక చారడు అంటారు కదండి, అలాగా కొంచెం జస్ట్ అలాగా ఒక టీ గ్లాస్లో సగం బియ్యం అండి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, వెల్లుల్లిపాయ, అల్లం ముక్క వేసి ముందు ఒకసారి మిక్సీ పెట్టుకున్నానండి. ఈలో మధ్యలో చామదుంపలు ఉడికినాయా లేదా అని చెక్ చేస్తున్నానండి. ఉడికిపోయినాయండి చామదుంపలు. ఇంకా మసాలాకి ఉల్లిపాయలు కూడానండి, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. చిన్నవి, మరీ చిన్నవి కాదు, పెద్దవి కాదండి. అంటే మనకు పులుసు క్వాంటిటీ చిక్కదనం కోసం తీసుకోవడమేనండి ఇది. ఇక డాక్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని చామదుంపలను కూడా తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని కూడా ఈ పోపు వేగిన తర్వాత వాటిని కూడా వేసానండి. మసాలాకి బియ్యం ఎందుకు వేసానండి, బియ్యం చిక్కదనం కోసం వేసానండి. అంటే పులుసు ఉల్లిపాయ ముక్కలు వేస్తే కొంచెం పలచగా వస్తుంది, ఇలాగా ముద్దలాగా వేసుకుంటే చిక్కగా వస్తుందండి. మా అత్తగారి భాషలో అయితే అనుకరుగ్గా పులుసమ్మ అంటారండి. ఎంత బాగుంటుందో అండి పులుసు. అందుకే ఈరోజు మీరు కూడా చూసేయండి వీడియోలో. ఇక అలా వేపుకున్న తర్వాత మసాలా కూడా వేసి వేపుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసి 2 నిమిషాలు అలా కలుపుకొని మూత పెట్టేసి మరొక నిమిషం మగ్గనిచ్చేసి కలుపుకొని పులుసు పోసేసుకోవడమేనండి. మనకి ఎంత కావాలో అంత అండి. కొంచెం చిక్కగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ పోసుకోవాలి, కొంచెం మాకు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు చూసుకొని పోసుకొని మరిగేసరికి సరిపోద్దండి. మళ్ళీ కట్టేసరికి ఇంకా కొంచెం స్టవ్ ఆఫ్ చేసినాక ఇంకా కొంచెం దగ్గర పడిపోయిద్దండి. మీకు చూపిస్తాను అది కూడా. ఇవన్నీ మరుగుతుందండి పులుసు. ఇక ఈ మధ్యలో ఉప్పు, కారం చూసుకోవాలండి ఒకసారి, సరిపోయినాయి లేవు. ఫైనల్లీ అయిపోయిందండి. నేను మా చిన్నోడికి పెట్టేస్తున్నానండి బాక్స్లోకి. చూసుకొని మనకి చిక్కదనం కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోవడమేనండి. అంటే నేను ఇలా చూపిస్తున్నాను కానీ కట్టేసిన కాసేపటికి క్యారేజ్ పెట్టేసరికి చిక్కదనం వచ్చేసిందండి. అందుకేనండి బియ్యం వేస్తాను, చిక్కదనం కోసం అండి. చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి పులుసు. పలచగా ఉంటే కొంతమందికి ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. మాకైతే ఇంట్లో అందరికీ ఇలా ఉంటే బాగా నచ్చుతుందండి. అందుకే ఈరోజు దీన్ని కూడా వీడియో తీసి పోస్ట్ చేశానండి. ఇదండి పులుసు ఈరోజు రెసిపీ. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇదండి, మీకు నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. ఓకేనండి, ఉంటానండి.